ముందుగా ఈరోజు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మా సోదరుడు దేవ మరియు ఇతర మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చట్టం గురించి మనం ఎన్నోసార్లు పదే చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ చట్టం గురించి అతి సామాన్యుడికి కూడా చట్టం వల్ల కలిగే నష్టాలు అర్థమైన పరిస్థితి. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని అతి సామాన్యుడు, అక్షరం మొక్క అక్షరజ్ఞానం తెలియని వ్యక్తులు కూడా చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది. కానీ మరి మనకి పట్టిన కర్మేంటో కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఈ చట్టం చాలా మంచిది. చాలా నిపుణులందరూ సర్దివి పరిశీలించి ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది. దీనికి చెప్పిన ఒక భాష్యం ఏంటంటే, ఈ చట్టం వల్ల కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులన్నీ పరిష్కారం అవడంతో పాటుగా ఈ చట్టాన్ని ఈ భూమి యొక్క విలువలు పెంచి భూమికి క్లియర్ టైటిల్ ఇస్తారంట. అది ఎవరు ఇస్తారండి? క్లియర్ టైటిల్ ఇవ్వాల్సిన బాధ్యత ఏమిటి? డిస్ప్యూట్ ఉన్న వాటిని కోర్టులో పరిష్కరించుకుంటే అది పూర్తి న్యాయం జరిగింది. కానీ రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం అంటే ఏ రెవెన్యూ అధికారి అమ్ముడు పోతే ఏ వ్యక్తికైతే అమ్ముడు పోతాడో వాడికే టైటిల్ ఇచ్చే పరిస్థితి ఉంది. అలాంటి దుర్మార్గమైన ఈ చట్టాన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము. ఈ కార్యాచరణ కమిటీ చాలా చక్కగా పనిచేస్తూ అన్ని కోర్టులు కానీ బయట కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కార్యాచరణ మనం తీసుకోవటం వల్లే ప్రతి ఒక్క సామాన్యుడిలో కూడా సామాన్యుడికి కూడా మంచి ఆలోచన కలిగిందని చెప్పేసి ఈ చట్టం గురించి చాలా వరకు నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడిలోకి వెళ్ళిందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం తీవ్రతరం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మనకి వాళ్ళు గనక అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగింది. అంతేకాదు ఇకనైనా ఈ ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర వదిలి, మొన్న ఈ మధ్య కూడా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తున్నారు, మనకి సభాముఖంగా ఒక రకంగా చెప్తున్నారు, వాళ్ళ కార్యాచరణ ఇంకో రకంగా ఉంటుంది. కోర్టులో అఫిడవిట్స్ ఫైల్ చేసేటప్పుడు బయట పత్రికాముఖంగా చెప్పేటప్పుడు ఈ చట్టాన్ని మేము ముందుకు తీసుకెళ్ళటం లేదు అని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు. దీన్ని అమలుపరిచేటందుకు గాను 2 సంవత్సరాల క్రితం నుంచే రీసర్వే అనే ఒక దుర్మార్గ చర్యని ప్రవేశపెట్టి ఆ రీసర్వేలో కూడా ఎవరికి ఎక్కడ ఏముందో ఈరోజు ఒరిజినల్గా మనకి కొన్ని సంవత్సరాల నుంచి కనీసం 50-60 సంవత్సరాల నుంచి టైటిల్స్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి సపోజ్ ఒక ఎకరం పొలం ఉంటే 90 సెంట్లే ఉందని 80 సెంట్లే ఉందని వాళ్ళే లిటిగేషన్ సృష్టించి ఒక లిటిగేషన్ కారణం అవుతుంది. ఈ యాక్ట్ వల్ల లిటిగేషన్ తగ్గటం కాదు, లిటిగేషన్ పెరుగుతుంది. లిటిగేషన్ పెరగడంతో పాటు సామాన్యుడు కూడా పూర్తిగా ఈ చట్టానికి బలైపోతాడు. పెత్తందారీ వ్యవస్థ మళ్ళా మనం కావాలని తెచ్చుకుంటున్నట్లుంది. ప్రజాస్వామ్యం అనేది బతకదు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు కూడా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని మా మిత్రులతో మరొకసారి వాళ్ళకి సంఘీభావం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు గుంటుపల్లి సాయి వరప్రసాద్, ఎక్స్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేశాను.